బ్రేకింగ్ న్యూస్ తిరుమల కల్తీ నెయ్యి సరఫరా చేసిన వ్యవహారంలో సిట్ విచారణ వేగం పుంజుకుంది. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ లో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని సుమారు 4 గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు సిట్ అధికారులు. ఈ విచారణ సిబిఐ డీఐజీ మురళీ రాంబా, తిరుపతి అదనపు ఎస్పీ వెంకట్రావు నేతృత్వంలో సాగింది. సిట్ విచారణ సందర్భంగా అధికారులు అడిగిన మెజారిటీ ప్రశ్నలకు తనకేమీ తెలియదు అని భూమన సమాధానం ఇచ్చినట్లు సమాచారం. 2020లో టెండర్ నిబంధనలను ఎందుకు సడలించారు, ఏఆర్ డైరీ నాణ్యత లేని నెయ్యి సరఫరా చేస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోలేదు అనే ప్రశ్నలకు ఆయన బదులిస్తూ టెండర్లు పిలవడం, ఖరారు చేయడం నాణ్యత పరీక్షలు అధికారుల పరిధిలోని అంశాలని తనకేం సంబంధం లేదని పేర్కొన్నారు. మా ప్రతినిధి దామోదర్ మరింత సమాచారం. సార్ దామోదర్, సిట్ అధికారుల విచారణలో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి నుంచి ఎటువంటి సమాచారం తెలిసింది అధికారులకి? రాజేష్, తిరుమలలో ఏదైతే 2019 నుంచి 24 మధ్య వరకు ఏదైతే తిరుమల శ్రీవారి ప్రసాదాలకు వినియోగించే నెయ్యి కల్తీ జరిగిందన్న దానిపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ నిన్న మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు విచారించింది. ఈ విచారణ సందర్భంగా ఏదైతే గతంలో కూడా ఎన్టీ రామారావు హయాం నుంచి మొన్నటి వరకు కూడా నెయ్యి కల్తీ విషయంలో జరిగినట్లు నిర్ధారించుకున్న తర్వాత లారీలను వెనక్కి తిరిగి పంపాము. ఇప్పుడే ఏదో కొత్తగా నెయ్యి కల్తీ జరిగిందన్న విషయాన్ని బయటికి చెప్పడం సమంజసం కాదని సిట్ అధికారులు ఎదుట ఆయన వాదించినట్లు సమాచారం. ప్రతి ముఖ్యమంత్రి హయాంలోనూ 10ల సంఖ్యలో లారీలను వెనక్కి తిప్పి పంపడం కూడా జరిగిందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. అయితే టీటీడీ నిబంధనలు ఎందుకు మార్చివేసింది, పాల సేకరణకు నెయ్యి కొనుగోలు విషయంలో ఎందుకు ఈ విషయాలకు సంబంధించి ఇటు పాల సేకరణ కానీ నెయ్యి సామర్థ్యాన్ని విషయంలో కూడా ఎందుకు నిబంధనలను సడలించారు, ఎందుకు సరళీకృతం చేశారు, అంతేకాకుండా పూర్తి స్థాయిలో ఏదైతే టీటీడీకి సంబంధించి సహకార సంఘాల నుంచి సహకార సంఘాల డైరీ నుంచి నెయ్యి కొనుగోలు అంశాన్ని తీసివేసి ప్రైవేట్ డైరీలకు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందన్న విషయం మీద ఇదంతా ధర్మకర్తల మండలి బోర్డు నిర్ణయము. ఇందులో తాము ప్రశ్నించే అవకాశం లేదు. కేవలం అటు బోర్డు తీర్మానాలను చదివితే తాము ఆమోదించడం తప్ప ప్రత్యక్షంగా చేసే పరిస్థితి ఏమి లేదంటూ కూడా ఆయన సిట్టుకు చెప్పినట్లు సమాచారం. మొత్తం మీద అయితే సుమారు 4 గంటల పాటు జరిగిన విచారణలో గతంలో జరిగిన విషయాలు, అదేవిధంగా టీటీడీ కల్తీ నెయ్యికి సంబంధించి ప్రస్తుతం మీరు టీటీడీ చైర్మన్ గాను పాలక మండలి సభ్యుడుగాను ఉన్నారు, మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు, అధికారులు మీ దృష్టికి తీసుకురాలేదా, 2022లోనే కల్తీ జరిగిందంటూ మైసూరు ల్యాబ్ ఇచ్చిన నివేదికలను మీరు ఎందుకు పట్టించుకోలేదు అన్న విషయాలను కూడా సిట్ ప్రశ్నించినట్లు తెలుస్తుంది. చాలా వాటికి ఆయన మౌనంగా సమాధానంగా ఉన్నట్లు సమాచారం. మొత్తం మీద అయితే ఇప్పటికి సిట్ 2 టీటీడీ మాజీ చైర్మన్లు విచారించింది. సుబ్బారెడ్డిని విచారించిన తర్వాత భూమన కరుణాకర్ రెడ్డిని కూడా విచారించింది. సిఐడి డిఐజీ మురళీ లాంబాతో పాటు అదనపు ఎస్పీ వెంకట్రావు ఆయన్ను విచారించారు. ఈ విచారణలో పూర్తి దశకు వచ్చినట్లు సమాచారం. దీంతో 2వ దశ ఛార్జ్షీట్ను కూడా త్వరలో ఏసీబీ నెల్లూరు కోర్టులో వేయనున్నట్లు సమాచారం. రాజేష్, అయితే మొత్తం మీద కల్తీ నెయ్యికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ పూర్తి అయిందంటూ చెప్తుంది. హవాలాగా కొంత మొత్తం 250 కోట్ల మేర ఈ నిధులు దుర్వినియోగమైనట్లు కూడా ఇప్పటికే ఏదైతే సిట్టు వేసిన ఛార్జ్షీట్ ద్వారా తెలుస్తుంది. మొత్తం మీద ఇప్పటికే టీటీడీకి సంబంధించి 16 మంది అధికారులను నిందితులుగా చేర్చింది. మొత్తం మీద ఇప్పటికే 34 మంది ఏదైతే ఛార్జ్షీట్లో నిందితులుగా ఉన్నారో మరికొంతమందిని కూడా చేర్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తం మీద ఈ విచారణ పూర్తి స్థాయిలో కొనసాగుతుంది. మరికొంతకాలం ఈ విచారణ కొనసాగుతుందా, 2వ దశ ఛార్జ్షీట్ వేసే లోపల ఇప్పటికే టీటీడీ ఉద్యోగులను ఒకరిని అదుపులోకి తీసుకోగా మరికొంతమందిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇటు మాజీ చైర్మన్ సుబ్బారెడ్డితో పాటు ఇటు భూమన కరుణాకర్ రెడ్డిని విచారించారు. వీరితో పాటు ఏదైతే కీలక సభ్యుడిగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా విజయవాడ జైల్లో విచారించిన నేపథ్యంలో సిట్ మరికొంతమందిని విచారించే అవకాశం ఉంది. వీరిలో ప్రస్తుతం పాలక మండలి సభ్యులుగా ఉన్న ప్రశాంత్ రెడ్డితో పాటు మంత్రి పార్థసారథి రెడ్డి కూడా అప్పట్లో ప్రొక్యూర్మెంట్ కమిటీలో సభ్యులు కాబట్టి వారిని కూడా విచారించే అవకాశం ఉందని తెలుస్తుంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ దామోదర్. కల్తీ నెయ్యి కేసులో సిట్ విచారణ వేగంగా కొనసాగుతుంది. దీంట్లో భాగంగా నిన్న టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని 4 గంటల పాటు విచారించారు సిట్ అధికారులు. దీంట్లో చాలా ప్రశ్నలకు ఆయన సమాధానం దాటవేశారు, మౌనంగా ఉన్నారని